దేవుడి నామానికే మహిమ అవని. 1 పేతురు 1:6. మనం శోధన ఎందుకు అంటే, ఇక్కడ ఈ శరీరము శత్రువే, దానికి తగినట్టు సైతాను మనకు శత్రువుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం దేవుడు బిడ్డలు వాడికి వైరులుగా అనిపిస్తాడు. కాబట్టి దేవుడు మన విశ్వాసాన్ని ఎంతుందో చూడాలనుకున్నాడు. కాబట్టి మనకు అందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంతకాలము మీరు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షించు వలన శుద్ధింపబడును కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షించుటకు నిలుచున్నదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మనం ఈ లోకంలో ప్రయాణించేటప్పుడు దేవుడు బిడ్డలపైనే ప్రతి దురాత్మల శక్తి ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఒకరిపైనే కాదు. ఇక్కడ పరలోకం ఇంకా పడిన దురాత్మల శక్తి ఎఫెసీయులో ఉంది. 5:5లో ఉంది. 5వ అధ్యాయంలో మనం పోరాడినది మనుషులతో కాదు కానీ, శరీరాలతో కాదు కానీ, మనం దురాత్మ శక్తులతో, సైతాన్తో. మనమేం వాడికి చేయలేదు కానీ వాడికే ఎందుకో నచ్చలేదు మనం పరలోకం పోవడానికి. అందుకే మనకు ఇన్ని కష్టాలు. మనం కరెక్ట్గా బతకాలనుకున్న దానికి అడ్డగింతలు. ఎందుకంటే సైతాను మనల్ని పీడిస్తాడు. కాబట్టి అన్ని విషయాల్లో సహా ఒక్కొక్కసారి మనం ఏం చేయాలన్నా ఆరోగ్యం ఉండదు. మనం ఏం చేయాలన్నా, శుద్ధంగా జీవించాలన్నా దానికి వాతావరణం సరిగా ఉండదు, మనుషులు ఉండరు. అన్ని విషయాల్లో మనకు పోరాటం ఉంటుంది. కానీ మనకి ఒకరు సపోర్ట్గా ఉండారు, పరిశుద్ధాత్మ, దేవుడు వాక్యం. దేవుడు మనం ఫోన్లో ప్రార్థనలో దేవుడికి చెప్పాలి క్లియరెన్స్ చేయమని. మన శక్తి చేత ఏది కాదు కానీ ప్రతి ఒక్కటిలో మన శోధన జయించడానికి మన శక్తి ఇచ్చేది దేవుడు సహాయం. మళ్ళీ మనం సహనంగా ఉండాలి. అన్ని విషయాల్లో సహించే గుణం మనలో ఉండాలి. తగ్గించుకునే గుణం మనలో ఉండాలి. అన్ని విషయాల్లో మనం మంచిగా ఉండాలి.